వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్నటువంటి రాజనాల శ్రీహరి గారు. నమస్తే శ్రీహరి గారు. నమస్కారం అండి. మీరు గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. సో అయినప్పటికీ కూడా మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పదవి మీకు రాలేదని అనిపిస్తా ఉంది. దీని మీద మీ స్పందన ఏంటండి? వాస్తవం కూడా రాజకీయ పార్టీలను నమ్ముకొని మోసపోయిన ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే అది నేనే. ఎందుకంటే 29 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎన్నో పేద ప్రజలకు సేవలు అందించి వినూత్నమైన రీతుల్లో పార్టీ అభివృద్ధి చెందిన ఎన్నో వినూత కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేసి ఒక స్థాయిలో తీసుకొచ్చిన గుర్తింపున్న వ్యక్తిగా నాకు ప్రజల్లో బాగా పేరుంది. అటువంటి వ్యక్తి నేను ఎన్నో పదవులు కాంగ్రెస్ పార్టీలో చేసి నేను భంగపాటు పడడం వాస్తవం. అది నేను మధ్యలో రేవంత్ రెడ్డి గారి గురించే నేను పార్టీ మారడం జరిగింది. అప్పుడు జనతా దర్బార్ అని 2018లో మరి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ గారు. ఎవరైతే మంచి కార్యకర్తలు ఉంటారో, సీనియర్స్ ఉంటారో వారికి ఆహ్వానం రావడం జరిగింది. 10 మందిలో నేను ఒకని. అప్పుడు వెళ్ళినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు పరిచయం చేసుకుంటే, సార్ మై సెల్ఫ్ రాజనాల శ్రీహరి, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ఐ విష్ టు కాన్స్టిట్యుయెన్సీ యాస్పిరెంట్ సార్, ఐ మోర్ టైమ్స్ ఆస్కింగ్ టు వరంగల్ ఇస్ ఐ గెట్ నాట్ ఎనీ టికెట్స్ సార్. గుడ్ వాట్ అబౌట్ తెలంగాణ అన్నప్పుడు, సార్ తెలంగాణ ఇస్ నా వెరీ గుడ్ సార్, సోనియా గాంధీ ఇన్స్పిరేటింగ్ వెరీ నైస్ సార్, ఎవ్రీబడి వాచింగ్ ఫర్ బెస్ట్ క్యాండిడేట్స్ అంట. వాట్ అండ్ సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి నౌ PCC chief sir, we remove the PCC chief Uttam Kumar Reddy, then we form the government. Otherwise you could not remove the PCC chief Uttam, we cannot rule the government. And what and sir, this is what I'm telling. This is not my word sir, this is public words, public parts. You ask intelligence and yes, you ask anybody sir, same report I given. Who is the best candidate? ప్రజల్లో అప్పుడు రేవంత్ రెడ్డి గారు క్రౌడ్, ప్రజల్లో రేవంత్ రెడ్డి సార్, రేవంత్ రెడ్డి బెస్ట్ క్యాండిడేట్ సార్ అని చెప్పిన. నన్ను రేవంత్ రెడ్డి రీసెంట్లీ జాయిన్, ఓకే లెట్స్. అప్పుడు డైవర్ట్ చేసాక నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ మీటింగ్. ఆ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా మీద ఫైర్ కావడం జరిగింది. నా మీద కంప్లైంట్ చేస్తావా, అంత పెద్దోడు వేరవా అని, చాలా బయట నువ్వు వెళ్ళిపో, నీ పార్టీకి వెళ్ళి సస్పెక్ట్. నేను చెప్తా, నాకు గుండె దూడితే పార్టీ లేకపోయినా పర్లేదు. లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్రేమతో నేను పార్టీకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. మళ్ళీ గాంధీ భవన్ దొక్క అన్న, మీరు పోయినాకనే వారు వెళ్ళినాకనే మళ్ళీ గాంధీ భవన్ అడుగుపెట్టా. అంతనే అడుగుపెట్టలే గాంధీ భవన్ లో. తర్వాత అది రేవంత్ రెడ్డి గారికి తెలిసినాక ఏం జరిగిందంటే, అన్న ఇట్లా జరిగింది వరంగల్లో, నన్ను పిల్లడం అన్న ఇట్లా జరిగింది, నిన్న అడిగింది ఇట్లా రాహుల్ గాంధీ, ఉన్న నిజం చెప్పాను. ఉన్న నిజం చెప్పిన నిజానికి నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ వెళ్ళిపోయి నన్ను సీరియస్ వచ్చేసిన అన్న. కానీ రాహుల్ గాంధీ మీ గురించి థ్యాంక్ యూ శ్రీ అన్న, నా గురించి రాహుల్ గాంధీ చెప్పిన ఫస్ట్ వ్యక్తి నువ్వు, థ్యాంక్స్ అన్న. మళ్ళీ తర్వాత సార్ రేవంత్ రెడ్డి గారి ఇంటికి రమ్మంటే వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక అక్కడ కూడా వారు అడిగినాను, మరి ఏంటంటే వెళ్ళాను, ఇట్లా దాని థ్రెట్ ఉంది, నాకు వెళ్ళిపోమంటున్నారు, పార్టీ సస్పెండ్ చేసే పర్సన్ అన్న, నేను వెళ్ళిపోతాను, నేను ఇట్లా ఉండా, ఈ నిందలు నేను పడలేను, కాంగ్రెస్ లో కరడు గట్ట తీవ్రంగా పనిచేసిన, ఇటువంటి నేను మాటలు పడలేనంటే, సరే నువ్వు ఎట్లేదు పోతుంది, మన గవర్నమెంట్ వస్తే మళ్ళీ నేను ఉన్నా నీకు ఎందుకంటే అప్పుడే రావడం జరిగింది. అట్లా నాకు 29 సంవత్సరాలు రాజకీయం అదైనాక దాని తర్వాత మళ్ళీ నిధి చూసి కేటీఆర్ క్యాచ్ చేసింది. వెంటనే కేటీఆర్ అభిమానం పొందిన, కేటీఆర్ వ్యక్తి మంచోడు, తెలివివాడు, మాటగానే, ఆయన దగ్గర ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన గురించి సర్వస్వం త్యాగం చేశాను. నేను సీఎం ఎవరో గుండె మీద ఉంటా అని చెప్పి ఆయన కుర్చీలు పంచడం, లక్షల రూపాయలు ఇక చెద్దర్ల మీద, బ్లాంకెట్ల మీద, గొడుగుల మీద, ప్రతి ఒక్క దాని మీద ఎన్నో రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి, కరోనా కాలంలో కూడా నేను నా దగ్గర 82 లక్షల ప్రజలకు పంచడం, ఆ బియ్యం బస్తాల మీద కేటీఆర్ ఫోటోలు, అప్పుడు దానికి తరుణ్ జోషి గారు ఐజీ, మంచి మంచి ఎస్పీలు అందరినీ వివిధ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది, ప్రజల్లో పంచడం. అప్పుడు కరోనా సమయాల్లో కూడా ఇప్పుడున్న మంత్రులు, అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు ఒక్కడు బయటికి రా, ఇళ్ళలోకి వెళ్ళి బయటికి రాలి, ఒక్కడు రాలే. అటువంటి కష్టకాలంలో నేను కూడా కన్న వాళ్ళు కూడా చూడడానికి లేని పరిస్థితుల్లో వెళ్ళి కరోనా బాధితులను పరామర్శించి వారికి సాయం చేసి వారిని తీసుకుపోయి చనిపోయిన పాతి పెట్టడం కూడా చాలా సందర్భం.
అవి చాలా ఉన్నాయి నా గురించి ఒకటి రెండు ఎన్నో చేసేటప్పటికి నాకు పార్టీలో రాలేదు, అది బాధాకరం. శ్రీహరి గారు, ఇప్పుడు మీలాంటి యథార్థవాది లోక విరోధి అంటారు, మిమ్మల్ని చూస్తే అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మీరు ఇంత నిక్కచ్చిగా ఉండటం అనేది రాజకీయాల్లో కొంత మీకు ఇది సరైన పదవి రావడానికి కారణం అనుకోవచ్చా? మీరు ఇంత నిస్వార్థంగా మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేది, మీరు నిజానికి ఈ ఎన్నుకున్న మార్గం ఏంటి? అసలు మీ యొక్క గోల్ ఏంటి? నేను ఒక్కటే అండి, నాకు పదవులు లేకున్నా పర్లేదు, ఈ రోజు నా పదవులు రాలేదు అయినా నాకు ఇంత 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా నాకు పదవుల్లో నేను బాధపడ, నాకు పదవులు లేకున్నా బాధపడ. కానీ నమ్ముకున్న వాళ్ళు, పార్టీ నమ్ముకున్న వాళ్ళు, కష్టపడ్డోళ్ళు, పేదోళ్ళు, ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు ఉండేటి అండి, ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉంది. 15 సంవత్సరాల నుంచి ఎవరు ఏమి లేక నాన్న ఇబ్బంది పడుకుంటా గవర్నమెంట్ వచ్చారు, గవర్నమెంట్ వచ్చినాక ఈ రోజు వారు ఎవరు ఆనందంగా లేరండి. మళ్ళీ అందరూ కొత్త వారే పార్టీలో పదవులు రావడం, అంత తెలుగుదేశంలో పదవులు రావడం, వాళ్ళే పార్టీని ఎంజాయ్ చేయడం, పదవులు వాళ్ళే ఎంజాయ్ చేయడం, అది బాధకరం. నాకు పదవులు ఏం అవసరం లేదు, రాకుండా పర్లేదు, రాయనల్సిన ఉంటే చాలు. నా పక్క ఉన్నాడు, నా తోటివాడు కానీ, నా నమ్ముకున్నాడు కానీ, నా కిందోడు కానీ, నా స్థాయి ఉన్న సమకాలిక రాజకీయాలు చేసేవాళ్ళు మాత్రం వాళ్ళకి దయచేసి నా పదవులు రావాలి, ఆ నమ్మకం నాకు రేవంత్ రెడ్డి గారి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే వర్కర్లకు పదవులు ఇస్తామంటే ఈ గ్రూపు రాజకీయాలు చేయబట్టి పెద్ద నాయకుల వల్ల కొంతమంది మంత్రుల, కొంతమంది ఎమ్మెల్యేల ప్రెషర్ తోని కొంతమందికి న్యాయం జరగడం లేదు. ఇవాళ ఒక 10,000 అంటే ఒక లోకల్ ఎమ్మెల్యే చెప్పాలంటారు, లోకల్ ఎమ్మెల్యేకి సమకాలికంగా వాడు ఆస్పెక్ట్ అక్కడ ఉంటాడు, ఎమ్మెల్యే వాడికి ఎట్లా చెప్తాడు, పేరు వాడి పేరు చేయడు. అటువంటిప్పుడు ఇలా పరిస్థితి ఏంది, చూడండి వాడి పరిస్థితి వాళ్ళ. అటువంటిది కనుక దృష్టిలో పెట్టుకో, అవన్నీ చూడకుండా కరెక్ట్ గనుక రేవంత్ రెడ్డి గారు గనుక అవన్నీ పక్కన పెట్టి పదవులు గనుక ఇస్తే సత్యుడికి న్యాయం జరుగుతుంది. నాకు అదే కావాలి, నాకు పదవులు రావాల్సిన అవసరం లేదు, రాకుండా బాగలేదు. రాజకీయాలు ఉన్నాం, ఇవాళ ఉంటాను పోతాం, ఇప్పుడు పుట్టి 100 ఏళ్ళు బతకాలని రాలేదు, బతికిన 4 రోజులు మనం ఎందుకు చూడాలి? రాజశేఖర్ గారు అన్నారు 2 ఏళ్ళు బతికా, ఇలా బతికా, ఆ విధంగానే ఉంటాను తప్ప వేరే కాదు. అయితే శ్రీహరి గారు, ఇంకో విషయం, మీరు ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు, మీరు గన్మెన్లు మీకు ఏం అవసరం వచ్చింది? మీకు విరోధులు ఏమున్నారు? నిజానికి ఆ యొక్క గన్మెన్ల కోసం మీరు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి అంటే, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా, మీరు కోర్టు దాకా పోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటానండి, నాకు నక్సలైట్లతో థ్రెట్ లేదు. నేను ఎమ్మెల్యేలను, మంత్రులను ఎవరైనా తప్పు చేస్తే అది ముఖ్యమంత్రి గారిని నేను డైరెక్ట్ తిప్పుతాను. అధికార నాకు రాజకీయ పార్టీ నాయకులతో థ్రెట్ నా అధికార పార్టీ, మా పార్టీ, ఏ పార్టీ అందరితో నల్లి పెట్టుకున్నాను. నేను ఎవరిని భయపడే, ఎవరిని కేర్ చేయండి, నా ఇష్టం తీయండి. గతంలో నేను ఎవరితో పెట్టుకున్నాం, మంచి పెద్ద పెద్దలతో పెట్టుకున్నాను. నేను బసవరాజ్ సారే, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ. అందరూ పుల్లా భాస్కర్ జిల్లా అధ్యక్షుడు, పెద్ద పవర్ఫుల్ లీడర్, పెద్దది, ఆయనతో పెట్టిన. కొండామురళి ఎమ్మెల్సీ, వాళ్ళు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే. ఎవరిని డోంట్ కేర్, తప్పనే ధైర్యం నాకు. నేను బతుకుతామా పోతామా, నాకు బతకాలి, గన్మెన్ ఉండాలని కాదు. నేను ఇంకా 4 సంవత్సరాలు ఉంటే ఇంకా పేదవాళ్ళకైనా సాయం చేయగలుగుతా. నాకు థ్రెట్ అనేది అడగడం జరిగింది. దానికి కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి నాకు గన్మెన్ కావాలని అడగలే. నేను గన్మెన్ కావాలని అడిగినప్పుడు ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండింగ్ వచ్చినప్పుడు నాకు ఎలక్షన్స్ అంతా క్లోజ్ అయిపోయి నేను ఆగిన తర్వాత కోర్టు ఆర్డర్ది ఏవో చేయలేదు, చేయకపోతే కూడా కోర్టు ఆడకుండా మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నా. ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే ఓకే